ఫెయిత్ విల్ బి టెస్టెడ్. విశ్వాసం పరీక్షింపబడుతుంది. విశ్వాసం అంటే అసలు ఏంటి చూస్తే అది ఎందుకు పరీక్షింపబడుతుంది అనే విషయాలు ఆలోచించేద్దాం. విశ్వాసము అంటే ఏమిటి అని ఆలోచన చేస్తే అది ఎందుకు పరీక్షించబడుతుంది, 2 రకాల పరీక్షింపబడి ఉంటుంది. దాన్ని ధ్యానిద్దాం. మూలవాక్యము హెబ్రీ 11:1. మూలవాక్యం హెబ్రీ 11:1. విశ్వాసం అన్నది, జాగ్రత్తగా వినండి అందరూ కూడా, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. మనం దేని గురించి నిరీక్షిస్తున్నామో వాటి యొక్క నిజస్వరూపము. మీకు ఒక ఆశ ఉంది, ఒక ఇల్లు గురించో లేకపోతే ఉద్యోగం గురించో వివాహం గురించో మీకు ఏదో కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. దాని యొక్క నిజస్వరూపమే విశ్వాస. అదృశ్యమైనవి ఉన్నవన్నట్టు, అదృశ్యమైనవి అంటే అక్కడ ఏం లేవు, కానీ అక్కడ ఉన్నాయని చెప్పడానికి విశ్వాసం అనేది కారణం అంటున్నాడు. ఈ విశ్వాసం అనే దానికి ఏంటంటే పరీక్షించబడుతుంది అంటాడు. తిమోతికి రాస్తూ పౌలు గారు అంటాడు, నీ విశ్వాసాన్ని నువ్వే పరీక్ష చేసుకో అంటాడు. నేను చేసుకుంటుంటాను. మన విశ్వాసం మనం పరీక్ష చేసుకోవాలి. నీ ప్రార్థన పనిచేస్తుందా లేదా, నీ విశ్వాసం పనిచేస్తుందా లేదా నువ్వు చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్, మనకు మనమే చూసుకోవాలి. చూడండి, ఈ మాంసం కొట్టోడి దగ్గర లేకపోతే ఈ కత్తిరలై బాగా చేసిన వాళ్ళు వస్తుంటారు. అటు సాన పట్టిస్తే అటు సాన పట్టిన తర్వాత వాడు ఒకసారి కత్తిని చూస్తాడు అనమాట, కరెక్ట్గా కట్ అయిందా లేదా అని. అలాగే మాంసం కొట్టుడు కూడా కత్తిని సదిని చేసి ఒకసారి చెక్ చేస్తాడు, కరెక్ట్గా చేస్తుందా లేదా. అదే పరీక్ష చేసుకోండి. ఫస్ట్ థింగ్, నీకు విశ్వాసం ఉన్నదా లేదని ప్రశ్న. ఫస్ట్ థింగ్ అది ఉంటే దాన్ని పరీక్ష చేసుకోవాలి. నా వరకు అయితే నేను 100% నేను విశ్వాసాన్ని పరీక్ష చేసుకుంటాను. నాకు ఆ విశ్వాస పరీక్షలో నాకు సమాధానం రాకపోతే నేను ప్రసంగాలు కూడా చేయను. దేవుని యొద్దకు వచ్చేవాడు, దేవుడు ఉన్నాడని తను వెదక వారికి ఫలం ఇస్తాడని నమ్మాలి. అది విశ్వాసం. ఆదివారం గుడికి వస్తున్నాం, గుడికి వచ్చి మన బాధలతో మనం ఉంటాం, మన రోగాలతో మనం ఉంటే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ అనమాట. అంటే నీ విశ్వాసంలో తేడా ఉందా ఎక్కడో దగ్గర, దాన్ని మనం సరి చేసుకోవాలి. ఇవాళ ప్రశ్న అదే. ఒకటి ఏంటంటే మన విశ్వాసాన్ని మనం పరీక్ష చేసుకోవాలి. రెండోది ఏంటంటే దేవుడు కూడా పరీక్ష చేస్తాడు. అండ్ దేవుడు సౌలు రాజు పరీక్ష చేశాడు కదా, వీడికి మాట వింటాడా లేదని పరీక్ష చేశాడు. అండ్ దేవుడు నీకు ఒక పెద్ద ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు, నీకు ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళేటప్పుడు పరీక్ష పెడతాడు దేవుడు. పెట్టడని అనుకోకండి, దేవుడు పరీక్ష పెడతాడు. అండ్ మనం కూడా చూడండి, ఒకరికి పని అప్పగించేటప్పుడు వీళ్ళు చేస్తారా చేయరా, దీనికి ఆ స్తోమత ఉందా లేదా వీళ్ళకి అని మనం పరీక్ష చేస్తాం. అందరికీ మన అన్ని పనులు అప్పగించాం. కనుక దేవుడు కూడా మనల్ని పరీక్ష చేస్తాడు. పరీక్ష చేసినప్పుడు ఏంటవుతారంటే చాలామంది ఫెయిల్ అయిపోతారు. అండ్ చాలామంది ఏంటంటే ఆఖరి వరకు వస్తారు, ఇక రేపటి దినాన్ని ఆశీర్వాదాలు వస్తాయనే టైంకి ఫెయిల్ అయిపోతారు, దేవుడికి దూరంగా వెళ్ళిపోతారు. చూడండి, 3.5 సంవత్సరాలు దేవుడితో ఉన్నాడు. ఆయన ప్రార్థన చేసే స్వస్థతలు జరిగాయి. ఆయన ఒక స్వార్థ కూడా రాశాడు. ఎవరు? ఇస్కరియోతు యోధా గారు. ఆయన స్వార్థ ఎలా చేతపరిచాడు, ఆయన నరకానికి పోతే. అంటే దేవుడు ఆయన పరీక్ష చేసినప్పుడు నిలబడలేకపోయాడు. అర్థమైందండి? ఏంటో పరీక్ష? 30 వెండి నాణేలు అంతే. అంటే వాడికి అర్థం కాలేదు. నేను ఆలోచించండి. అలాగే యేసుని కూడా దేవుడు పరీక్ష చేశాడు. పరీక్ష చేసినప్పుడు వాడు కూడా నిలబడలేకపోయాడు. పూట కూటి కొరకు వాడు జ్యేష్ఠత్వం నమ్మించుకున్నాడు. చాలామంది విశ్వాస జీవితం ఎక్కడ ఫెయిల్ అవుతారండి? అంతవరకు బాగానే ఉంటారు విశ్వాసంలో. ఏదో చిన్న దేవుడు టెస్ట్ పెడతాడు, వీడు కరెక్ట్ వండగలడం లేదా, ఈవిడ కరెక్ట్ వండగల, ఆ చిన్న దాని దగ్గర దేవుడికి దూరం, శాశ్వతంగా దేవుడికి దూరం వెళ్ళిపోతారు. భ్రష్టులు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నా వరకైతే నేను పెద్ద పెద్ద సేవకులు కూడా చూశాను దేవుడికి దూరంగా వెళ్ళిపోయినాడు. టెస్ట్లు అనేవి దేవుడు పెడతాడు. ఒకటి ఏంటంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి విశ్వాసంలో. 2, దేవుడు కూడా మనల్ని పరీక్షిస్తాడు. విశ్వాసం యొక్క పరీక్ష వివరణలు చూద్దండి. 2 పాయింట్లు చూసుకొని ఇవాళంతా వాక్యం మీదే కంటిన్యూ అవుతుందని. విశ్వాసం పరీక్ష వివరణ నెంబర్ 1 చదువుతలి. మీ విశ్వాసం పరీక్షించబడినప్పుడు, మీ విశ్వాసము పరీక్షింపబడినప్పుడు, శోధనలు. విశ్వాసం ఎప్పుడైతే పరీక్షింపబడుతుందో అంటే విశ్వాసం దేవుడి నమ్మకం, దేవుడి మీద నమ్మడం అనమాట. దేవుడు నువ్వు నమ్ముతున్నావో లేదో అనేది నువ్వు పరీక్షించబడినప్పుడు నెంబర్ 1
శోధనలు మీ నమ్మకాలను శుద్ధి చేయడానికి, శోధనలు అనేవి మీ నమ్మకాన్ని శుద్ధి చేయడానికి, సహనాన్ని పెంపొందించడానికి, మీ నమ్మకాన్ని వృద్ధి చేయడానికి, సహనాన్ని పెంపొందించడానికి, మరియు మీ ఆధ్యాత్మిక బలాన్ని మీ ఆధ్యాత్మికమైన బలాన్ని నిరూపించడానికి. ఆధ్యాత్మికమైన బలం ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. నా వరకు అండి, మరి మీకు తెలుస్తుంది మీరు ఆధ్యాత్మిక బలంగా ఉన్నారో లేదో మీకు తెలుస్తుంది. నేను చెప్తున్నాను కదండి, నా దగ్గరికి బీపీ రమ్మనండి రాదు. ఎందుకు రాదంటే నేను ఆధ్యాత్మికంగా బలంగా ఉన్నాను. కిందటి వారం మెసేజ్లో చెప్పాను, విఠల్ ప్రభాకర్ దేవుడు కాదు కదా, వాడికి బీపీ వస్తుంది, వాడికి రోగాలు వస్తాయి. ఎప్పుడండి? వాడు దేవుళ్ళో లేకపోతే. నేను దేవుళ్ళో లేనని కూడా నటిస్తున్నాను అనుకోండి భక్తుల్లాగా, నాకు రోగాలు వస్తాయి, నేను అందరిలాగా హాస్పిటల్ పోలైపోతాను. అందువల్ల ఏంటంటే నేను చాలా జాగ్రత్త. మళ్ళీ అదే మాట చదువుతల్లి, మీ ఆధ్యాత్మిక బలాన్ని నిరూపించడానికి. ఆధ్యాత్మికంగా నువ్వు బలంగా ఉన్నావా లేదా నిరూపిస్తుంది విశ్వాసం. ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలి, ఆర్థిక బలం కాదండి. ఆర్థికంగా నువ్వు బలం లేకపోయినా పర్వాలేదు. నేను చెప్తున్నా, నీ డబ్బు పోయిందా, యూ లూజ్ నథింగ్, ఏది నువ్వు కోల్పోవు. నీ ఆధిక్యతలు పోయా, నీకు ఏది నష్టపోవు. ఇల్లులు పోయాయా, ఏవి నష్టపోవు. ఏసైని కోల్పోతే అన్నీ కోల్పోతావు, యూ లూజ్ ఎవ్రీథింగ్. అందుకే 3వ యోహాను పత్రికలో ఏంటంటే, ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లించడం కొలది అన్ని విషయాలు నీ ప్రార్థనా జీవితం బాగుంటే నువ్వు బాగుంటావు అండి. నీ ప్రార్థనా జీవితం బాగుంటే నీ ఇల్లు బాగుంటుందండి. వైకుబ్జాన్ని లేచి ప్రార్థించారు అండి. యేసుప్రభు గారి జీవితాలు చూడండి, 4 సువార్త ఆయన పెందల కడనే చీకటితో వైకుబ్జాముని లేచి ప్రార్థన చేశాడు. నేను ఉదయం 4 గంటలు ప్రార్థన చేసుకొని ఇక్కడికి వస్తానండి. ప్రార్థన లేని రోజే నాకు వద్దని చెప్పానండి. 4 గంటల తర్వాత 6 గంటల వరకు, 3 నుంచి 6 వరకు దైవ గడియలు అంటారండి. దట్ ఈస్ ద టైమ్ ఆఫ్ గాడ్, దేవుడి టైం అది. నువ్వు ఎన్ని గంటలు పడుకుంటావో ఏదో అది నీ ఇష్టం. అది 4 గంటలు 3 తర్వాత దేవుడి టైం అది. నువ్వు 4కి లెగుస్తావో 4:30కి లేచి ప్రార్థన చేయాలి కంపల్సరీగా. ప్రార్థన ఎప్పుడైతే చేయలేదో నీ జీవితంలో అవకతవకలు ఉంటాయి, నీ ఆధ్యాత్మికంగా కిందకి వెళ్ళిపోతుంది. అది అక్కడ చెప్తున్నాడు. మళ్ళీ చూద్దాం అదే మాట. మీ ఆధ్యాత్మిక బలాన్ని నిరూపించడానికి, నీ ఆధ్యాత్మిక బలాన్ని నిరూపించడానికి ఉద్దేశించబడ్డాయని బైబిల్ చెప్తుంది. ఇది విశ్వాస పరీక్షలు. తర్వాతమా ఈ సవాళ్ళు అంతిమంగా ఆధ్యాత్మిక పరిపక్వతకు మరియు స్థిరత్వానికి దారితీస్తాయి. ఈ సవాళ్ళు అంటే ఈ ఒత్తిడి పరీక్షలు అనేది ఏం చేస్తాడు? ఆధ్యాత్మికంగా పరిపక్వత అండి. ప్రార్థన జీవితంలో ఏంటంటే ఆధ్యాత్మిక పరిపక్వత ఎక్కడ వస్తుందండి? తర్వాత ఏమంటారండి? స్థిరత్వం ఎక్కడ వస్తుంది అండి? మీరు ఆలోచించండి. దావీదు గారు ఎంత ధైర్యం లేకపోతే ఏమంటాడండి? ఆకాశమందు నువ్వు నాతో ఉంటే నాకు ఎవరు అవసరం లేదండి. మనకేంటంటే అందరూ కావాలి, దేవుడు అవసరం లేదు. దేవుడు మనకి మెయిన్ ముందు పెట్టుకొని వెళ్ళాలండి. దేవుడు ముందుగా ఉండాలి. మనం పని చేస్తున్నామా దేవుడు ముందుగా పెట్టుకొని వెళ్ళాలి, మాట్లాడుతున్నామా దేవుడు ముందుగా పెట్టుకొని వెళ్ళాలి. నా వరకైతే నేను దేవుడే జీవిస్తున్నానండి. 100% నేను ఇది పాటిస్తున్నాను నా జీవితంలో. నెంబర్ 1 ఏంటండి? బంగారం అగ్ని పరీక్ష. 1 పేతురు 1:7 నశించిపోతున్న సువర్ణం అంటే బంగారం అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుతుంటది. ఏంటి మరి బంగారం మీరు శుభ్రం పరిచి ఎంతమంది చూస్తుంటుంది? నేను చూశాను దగ్గరుండి ఒకసారి. ఏంటి అది ఏం చేస్తాడు? మీరు ఇచ్చిన బంగారం వెంటనే అంతా శుద్ధి పెట్టి కొట్టేస్తాడు, ముద్దలా చేసేస్తాడు. అది చేసి ఒక దాంట్లో వేస్తాడు, జార్లో వేస్తాడు. ఆ వాటర్లో వేసిన తర్వాత ఆ అగ్గి మీద పెడతాడు. అగ్గి మీద పెడితే మీకు బంగారం నీకు కనిపిస్తుంది, వాటరే ఉంటుంది. ఆ జార్లో నుంచి ఏమొచ్చి పొగల్లాగా వస్తుంటాయి. అప్పుడు అది చెప్తుంటాడు మనకి, ఈ దీంట్లో మట్టి ఏదైనా పైకి వచ్చేస్తుంది. మనకు డౌట్ వస్తుంది, మన బంగారు పని అయిపోయినట్టుందని డౌట్ వస్తుంది. అదంతా వేడి చేసిన తర్వాత ఒక పాట్లోని అది మీద నుంచి ఇలా వేస్తాడు. ఆ వాటర్ ఆ సెంటర్లో ప్యూర్ గోల్డ్ ఒక పీస్లాగా వస్తుందండి. అంటే అది ఏమైందండి? బంగారం శుద్ధీకరింపండి, దాని రూపాన్ని ముందు కోల్పోయింది. ఐడెంటిటీ కోల్పోవాలి. మనం ఐడెంటిటీ కోల్పోవడం ఇష్టపడతామండి. మన అహంకారం, నేను విక్టర్ ప్రభాకర్, ఎవడికి కావాలండి విక్టర్ ప్రభాకర్, నువ్వు గొప్ప కాదు నేను గొప్ప కాదని, ఎవడ దీనుడై నా స్వరం విని వణుకుస్తున్నారో వాడే నేను దృష్టిస్తున్నాను అన్నాడు. విక్టర్ ప్రభాకర్ కానీ దేవుడికి అవసరం లేదు. విక్టర్ ప్రభాకర్ అన్నాడు మెగా చర్చి ఫస్ట్ ఎవడైనా సరే ఏసైని పోతున్న గాడిదే తప్ప వాడు దేవుడు కాదు. అది ఇక్కడ చెప్తున్నాడు. ఆ బంగారు శుద్ధీకరణ చదువు మళ్ళీ అది.
నశించిపో సువర్ణము ఆ నశించిపోతున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన ఆ శుద్ధపరచబడుచున్నది కదా, శుభ్రపరచబడుతున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం అంటే బంగారం కంటే అమూల్యమైనది ఏంటండి? మీ విశ్వాసం. అండి విశ్వాసం అనేది ఎంత గొప్పది తెలుసండి. ఆ రక్తస్రావం గల స్త్రీ 12 సంవత్సరాలు రక్తస్రావం ఉంది, బాగుపడలేదు, హాస్పిటల్కి తిరిగింది, డబ్బులన్నీ అయిపోయాయి. లాస్ట్ ఒకటి చెప్పిన మాట జ్ఞాపకం, యేసుప్రభు గారి దగ్గరికి వెళ్తే స్వస్థత వస్తుందని చెప్పారు. ఎదురుగా వెళ్ళడానికి ధైర్యం చాలలేదు ఆవిడకి. వెనక నుంచి వెళ్ళి వస్త్రాన్ని ముట్టుకుంది. ఆవిడ యేసుప్రభు గారు ఈ రోజుల్లో అయితే ఏంటంటే నా వల్ల స్వస్థత అయింది. యేసుప్రభు గారు ఏంటంటే ఆవిడ వ్యక్తుడు ఏంటంటారండి, కుమారి నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది. ఇక్కడున్న వాళ్ళందరూ ఒకటి ఆలోచించండి, నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది, నీ విశ్వాసమే నీ గృహాన్ని బాగు చేస్తుంది. మొన్న నేను ఉన్నాను, పాస్టమ్ గారు ఉన్నారు, బాబు ఉన్నాడు, నా కోడలు. వాళ్ళకి నాకు ఆరోగ్యం ఉండాలని ఏం లేదు, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళ ఆరోగ్య స్థితిగతులు ఉంటాయి. నా దగ్గర రోగాలు రమ్మంటే రావండి. నేను నిజంగా చెప్తానండి, బీపీ ఉంటే ప్రసంగం చేయనండి. బీపీ ఉంటే ప్రసంగం చేసిన పనికిమాలిన పాస్టర్ అనమాట. రోగాలను పాస్టర్ ప్రసంగం చేస్తున్నాడు, ఆడికంటే పనికిమాలినోడు కూడా ఆవిడ ఉన్నాడు. నేను మొన్న చెప్పాను అక్కడ వివాహాలన్నీ చెప్పాను, రోగాలను పాస్టర్ ప్రసంగాలు చేయొచ్చు, ఆధ్యాత్మిక జీవితంలో సరిగా లేనోడు ప్రసంగాలు చేయొచ్చు. ఆ ప్రసంగాలు వాడిని బాగు చేయవు, వాడి కుటుంబాన్ని కూడా బాగు చేయవు. ఏమంటున్నాడండి చదవదే మాట, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం అమూల్యమైందండి. ఏమండి ఆవిడ 12 సంవత్సరాలు కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటుంది కదా, కానీ ఆవిడ విశ్వాసం అంటే మన దినాన్ని మన చేతిలో కుర్రాడు ఊరేసుకొని చచ్చిపోయాడు. నేను వెళ్ళి చూసిన తర్వాత అది చచ్చిపోయాడు, లిటరల్గా చచ్చిపోయాడు. నేను ఆ డాక్టర్కి అటాక్ కూడా ఇచ్చాను, మీరు చచ్చిపోయిన నుండి పట్టుకొని ఏమీ చేస్తున్నారండి అంటే అడుగు భయపడ్డాడు, కేజీసీకి డైరెక్ట్ చేయమని. కానీ వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఎంత డబ్బు అయినా పర్లేదు, ఎక్కడ ఉంచాలి బాగు చేయాలంటే ఆశ్చర్యం అనమాట. నేను అమ్మగారికి చెప్తున్నాను, ఒక 2-3 రోజులు ఉంచుతారు, 5 లక్షలు అంతా బిల్లు చేసి శవం ఇచ్చేస్తారు అని చెప్పి. ఎందుకంటే అలా శవాలు ఇచ్చిన చాలా చూశాను నేను, ఈ కార్పొరేషన్ హాస్పిటల్ అయినా అలాంటివి. కానీ నాకు 5 రోజుల తర్వాత వాళ్ళు ఫోన్ చేసి మా అబ్బాయి డిశ్చార్జ్ ఇస్తారు ఇంటికి తీసుకొచ్చా అంటే నేను ఆవిడ సంతోషించి ఆనందించాను. నా వరకు గురించి నేను చేయలేదు ప్రార్థన ఆ పిల్లడి గురించి. నేను చేసిన పని ఏంటంటే బరేలు 2 ఏళ్ళు చెప్పి ఒకటి చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాడు అని అన్ని ఏర్పాట్లు చేశాడు. ఇప్పుడు వాడు బాగుపడ్డాడంటే అక్కడ ఏంటి జరిగిందండి? విశ్వాసం. అది విశ్వాసం. ఎవరి విశ్వాసం? నా వరకైతే నేను చేయలేదు ప్రార్థన, నా వరకైతే సంఘం చేసేది. కానీ నేను అంటానండి వాళ్ళ అమ్మ ప్రార్థనే అది బాగు చేసిందని చెప్తాను. ఎందుకంటే అమ్మ ప్రార్థన చేసినట్టు నువ్వు నేను చేయం కదా. ఇప్పుడు ఆ 12 సంవత్సరాలు ఆవిడకి రోగం బాగుపడలేదు, ఎవడు బాగు చేయడం ఇంక అయిపోయింది, ఆవిడ పని డబుల్ అయిపోయి. యేసుప్రభు గారి దగ్గర యేసుప్రభు గారు ఏం చెప్పారు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థం. అంటే దీనికి అర్థం ఏంటండి? నీకు విశ్వాసం లేకపోవడం వల్ల నువ్వు హాస్పిటల్ అవన్నీ తిరుగుతున్నావు. ఫస్ట్ సండే దాని మీద మెసేజ్ ఇస్తున్నానండి. ఈ బలహీనత రోగాలు ఎందుకు వస్తాయి బైబిల్ ప్రకారంగా, ఈ రోగాలైనా ఒక మనిషికి ఎందుకు వస్తాయి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలండి. ఏంటమ్మా చదవది? మీ విశ్వాసము దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. అంటే మీ విశ్వాసం ఏంటండి? బంగారం కంటే అమూల్యమైందండి. అంటే నా విశ్వాసం ఎంత గొప్పదంటేనండి, నాకు తెలుసండి దేవుడు నా కార్యాలు జరిగిస్తాడు, నా దర్శనం దేవుడు నెరవేరుస్తాడు తెలుసు నాకు. అంటే అందువల్ల ఏంటంటే ఒంటరిగానే మనం పోరాడుతామండి. యోబు ఒంటరిగా ఉన్నాడా? యోబు వెనకాల భార్య పిల్లలు అందరూ ఉన్నారా? ఎవడు లేడు. వాళ్ళు ఆవిడ ఏమంటుంది? ఎందుకు రేగోవాలా? దేవుడు దూషించే రోగాలు ఇది పైకి వచ్చాయి అంటుంది. మీరు విశ్వాస యాత్రలు వెళ్ళినప్పుడు మీరు గమనించుకోండి, మీరు ఒంటరిగానే పోరాడతారు. యెహోషువ ఏంటంటున్నాడండి? మీరు ఆ నది అద్దరిని మీ పితరులు పూజించే దేవతలు ఉన్నాయి కదా, వాళ్ళు పూజిస్తారేమో పూజించుకోండి, కానీ నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం. దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీ విశ్వాసం అనేది బంగారం కంటే అమూల్యమైనది. ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమ ఘనత కలగడానికి కారణం ఏంటి? ఇక్కడ చాలా జాగ్రత్తగా మళ్ళీ చదవండి, అది చదవమా. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అంటే ఎక్కడ ప్రత్యక్షం అవుతాడు? ప్రభు మధ్యాకాశానికి వస్తున్నారు. ప్రభు త్వరలో జరిగేది ఏంటంటే యేసు ప్రభు మధ్యాకాశానికి వస్తాడు. నా విశ్వాసం ఏంటంటే నేను ప్రభు రాకల్లో ఎత్తబడతాను, నాకు మరణం లేదు, నా విశ్వాసం అది.
మరణిస్తే నేను దానికి ఏం చేయలేను. నేను ప్రభు రాకల్లోనే ఎత్తబడతాను, కంపల్సరీగా ఎత్తబడతాను. అక్కడ ఏమంటున్నాడండి, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును ఏడు కావాలంటే మనకి మెప్పు కావాలి. ఏంటి ఇప్పుడు చూడండి, ఇంక చర్చిలో ఎవరైనా పని చేశారనుకోండి, ఆ వంటలు ఉండే డిపార్ట్మెంట్ సువార్థిగా పని చేసినప్పుడు వాళ్ళ పని బాగా చేసినప్పుడు ఒక అప్రిషియేషన్, మెప్పు అనేది వస్తుంది కదా. అమ్మ నువ్వు చాలా బాగా చేసావు, అమ్మ మీరు చాలా బాగా వంటలు ఉంటున్నారు, అప్రిషియేషన్. అది ఎక్కడ కోరుకోమంటున్నాడండి, దేవుడి దగ్గర కోరుకోవాలి. అంటే ఇప్పుడు మనకేంటి, ఒక్కొక్కసారి దొంగలు కూడా మనం అభినందించేస్తాం, ఆ పనికి మనలోడు కూడా గొప్పడని చెప్పేస్తాం మనకున్న జ్ఞానాన్ని బట్టి. దేవుడి దగ్గర పరిస్థితి లేదు కదా. ఇప్పుడు ఎవరు నిన్ను అక్కడ అభినందించాలి, దేవుడు అభినందించాలి. అదే నేను కోరుకుంటున్నాను. నేను కోరుకుంటుంది ఏంటంటే, నెంబర్ 1 ఏంటంటే ప్రభు రాకళ్ళు ఎత్తుపడాలి, మరణం అనేది నాకు లేదు. రెండోది ఏంటి కోరుకుంటున్నాను, రాకళ్ళు ఎత్తుపెట్టినప్పుడు యేసు ప్రభు గారు నాకు కంపల్సరీగా నాతో మాట చెప్పాలి, ఏంటంటే బల నమ్మకమైన మంచి దాసుడు అని చెప్పాలి. యేసు ప్రభు గారు మనుషులు అండి, మనుషులు ఏంటండి, పెడితే పెళ్ళి కొడతారు, తిడితే చావు కొడతారు. వాళ్ళకి కోపం వచ్చింది అనుకోండి, ఈడొకటి పాస్టర్ దొంగన కొడుకు అని చెప్పేస్తారు. వాళ్ళకి మంచి చేసాడు, అమ్మ పాస్టర్ గారు ఎంత మంచివాళ్ళు అని చెప్తారు, వాళ్ళ ఇష్టమే. దేవుడి దగ్గర అదేం లేదండి. దేవుడి దగ్గర అంటే అవునంటే అవును, కాదంటే కాదు. ఇక్కడ ఒకవేళ అదే చదువురా, యేసుక్రీస్తు ఆ ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మీకు మెప్పు మహిమయు మహిమ ఘనతయు కలుగుటకు ఘనత కలుగుతుంది అండి. ఆ మెప్పుని ఎవడు దొంగిలించలేడు, ఆ మహిమను ఎవడు దొంగిలించలేడు. భూమి మీద ఏంటండి, దొంగలు వచ్చి ఈ ధనం ఎత్తుకెళ్ళిపోతారు. భూమి మీద డబ్బుకి చిమ్మిటి పడుతుంది, కానీ అక్కడ ఎవడు మీ డబ్బుని దొంగిలించలేడు, మీ ఆధిక్యతలో ఎవడు దొంగిలించలేడు. అది కావాలా, ఈ అస్థిరమైన మనకి కావాలో ఆలోచించేయండి. ఏండి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఆది అపోస్తుల చరిత్రలకు వెళ్ళండి, వాళ్ళు భూమి వైపు చూడలేదండి. కొలసి సంఘానికి రాస్తూ 3 రోజులు పౌలు గారు చెప్తున్నాడు, మీరు క్రీస్తు చేస్తూ కూడా లేపబడిన వారైతే పైన వాటిని ఎత్తుకండి. ఈవేళ నాకు భూ సంబంధమైన వాటి మీద ఆలోచనలే లేవండి. మొన్న ఒక కొత్త కారు కొంటున్నాను, తీసుకెళ్ళారు. కారుని చూస్తే నేను అనుకుంటున్నాను మాట, ప్రభు నాకు ఈ కార్లో అవసరమా, నాకు ఏ అవసరం, చక్కగా నడుచుకుని వెళ్ళి సేవ చేసుకుంటాను ప్రభు. అంటే నాకేంటంటే ఇవాళ వాహనాలు కావాలనో ఇల్లులు కావాలని ఆలోచన నాకేం లేదు. కారణం ఏంటండి, ఆల్రెడీ నా మైండ్ ఎక్కడికి వెళ్ళిపోయిందండి, పరలోక రాజ్యానికి వెళ్ళిపోయింది. అంటే ఇవి అస్థిరమైనవి అనేది అర్థమైపోయింది నాకు. ఎంత సంపాదించుకుని ఏమనండి, ఒకడు సర్వలోకము సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఎవడు మేడలు మిద్దులు ఎవడో వెనక అతను ఇల్లు అండి, భ్రమ. ఇట్స్ ఆల్ ఎల్యూషన్, భ్రమ అన్నమాట. శాశ్వతమైనది. ఇక్కడ ఏమన్నట్టు చూడండి, మళ్ళీ అది చదవండి 2వ భాగం. మీకు మెప్పు మహిమయు మెప్పు ఎక్కడ, దేవుడి దగ్గర మెప్పు. తర్వాత మహిమ ఎక్కడ, దేవుడి దగ్గర మహిమ. తర్వాత ఘనత ఎక్కడ, దేవుడి దగ్గర. ఆ ఘనతను ఒకటి దొంగిలించలేడండి. అంటే మొన్నటి దినాన్ని నాకు ఒక పెద్ద బిషప్ గారు ఫోన్ చేశారు. ఆయన 79 సంవత్సరాలు, నాకంటే 6 సంవత్సరాలు పెద్ద. చాలా సంవత్సరాల తర్వాత నాకు ఫోన్ చేశాడు. ఏం సార్ మీ జ్ఞాపకం, మీ గురించి ఆలోచిస్తున్నాను, మీకు ఫోన్ చేయాలని అనిపించింది. ఓకే, ఎందుకు చేశారు సార్? మీరు సేవలో అనేకమైన ఒత్తిళ్ళు ఎదుర్కొన్నారు, మీ సొంత వాళ్ళు కూడా మీ సేవను పాడు చేయాలని ప్రయత్నాలు చేశారు, చాలామంది మీకు ద్రోహం కూడా చేశారు, కోట్ల రూపాయల నష్టం కూడా చేశారు. వాళ్ళందరూ పాడైపోయారు, చాలామంది భూమి మీద లేరు. కానీ మీరు 73 సంవత్సరాలు నిలదొక్కుని సేవని ఘనంగా చేస్తున్నారు. అంటే 4-5 చర్చిలకి మీరు వెళ్తే తెలుస్తుందండి. నాకులాగా ప్రసంగం అదంటట్టుగా వాక్యం చెప్పేవాళ్ళు ఉండరండి. ప్రపంచంలోనే తక్కువ మంది ఉంటారు నాలో వాక్యం చెప్పినారు. కారణం ఏంటంటే బ్రతుకుండదు దానికి. ప్రార్థనా జీవితం పాస్టర్ వచ్చి 4 గంటలు నేను ప్రార్థన చేసి చెప్తాడు వాడు. అసలు చిన్న పెట్టకథలు చెప్పి 2 జోకులు చెప్పి వెళ్ళిపోతాడు. అయ్యానికి ఇష్టం, మనుషులు కూడా అవే ఇష్టం. కల్పనా కథలు అంటాడు, దయ్యములు బోధ అంటాడు. ఆ కాపురుల గురించి ఏం చేయడం, వాళ్ళు కడుపుకే వాళ్ళు బోధకులు అంటారు. ఇక్కడేంటంటే ఘనత ఆయన చెప్తూ అంటున్నాడండి, సార్ మీరు యూత్ స్టేజ్లోనే, మీ మ్యారేజ్ అయిన రోజుల్లోనే మీరు విశాఖపట్నంలో ఉన్న నేషనల్ లెవెల్లో ఉన్న ఇంటర్నేషనల్ పెద్దలతో కలిసి పనిచేశారు సార్. మీ నాన్నగారు చనిపోయిన నాకు బాగా జ్ఞాపకం అండి. ఆ పూతవారి మాన్యం ఇల్లు మీ నాన్నగారు చనిపోయినప్పుడు సిటీలో ఉన్న పుర ప్రముఖులు అందరూ వచ్చారండి. బిహెచ్పివి జనరల్ మేనేజర్ వచ్చారు, టెంపరీ స్కూల్ హెడ్ వచ్చారు, పెద్దవాళ్ళు అందరూ, ఇంటర్నేషనల్ కంపాషన్ మిషన్ డైరెక్టర్ వచ్చారు, వాళ్ళు అందరూ వచ్చారండి.
ఆ యొక్క స్లమ్ ఏరియాలోకి వాళ్ళందరూ మిమ్మల్ని బట్టే వచ్చారండి అన్నాడండి. మర్చిపోయాను అవన్నీ కూడా నేను. అండ్ చాలామందికి దేవుడు గణపరచుగా నేను నడుస్తూ బొంగురుతారండి. చిన్న వాటి గురించి శోధనలో పడిపోయి భ్రష్టులు అయిపోయి దేవుడికి దూరంగా పోతారండి. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఏంటి ఎంత కష్టపడ్డాండి. ఇప్పుడు నేను 73 సంవత్సరాలు నా ఇల్లు కష్టపడి కట్టుకొని వచ్చాను కదండి. నా సంఘాన్ని కష్టపడి కట్టుకొని వచ్చాను కదా. ఎవడో సంఘాన్ని పాడు చేసేద్దాం అనుకున్న లేవేరండి. ఒకడు హఠాత్తుగా చచ్చిపోయలేదు. ఒకడు స్కూల్లోనైతే టీచర్లు చచ్చిపోయారు ఒక నలుగురు. ఇంకా పనికి మళ్ళీ భ్రష్టులు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే కొంతమందికి పాపం ముందు వెళ్తుంది, కొంతమంది పాపం వెనకతలు వస్తుంది. ఆ పాప ముందు వెళ్ళినట్టు చచ్చాడు కదా, నీ ఎదరికేం అవదని మీరు అనుకోకండి. వీళ్ళకి రైట్ టైంలో దేవుడు వాళ్ళకి శిక్ష పంపిస్తాడు. ఎప్పటికైనా మీకు చెప్తున్నాను, ఇక్కడ ఉన్నోళ్ళు ఎదుటోడు ఇల్లు పాడు చేయడానికి ప్రయత్నాలు చేయకండి. ఎదుటోడు సంఘాన్ని పాడు చేయడానికి ప్రయత్నాలు చేయకండి. మీ పని మీరు పడండి. దేవుడికి ఇష్టం లేనిది అది. దేవుడు ఏమంటున్నాడు? నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించమంటున్నాడు. నీ కూతురు అలాగే ఎదురింటి అమ్మాయిని అలాగే ప్రేమించు, నీ కొడుకు అలాగే ఎదురింటి అబ్బాయిని అలాగే ప్రేమించండి. నీ కూతురికి ఒక చట్టం, ఎదురింటి కూతురికి ఒక చట్టం అంటే అది కరెక్టు కాదు. కనుక ఏమంటున్నాడండి? మళ్ళీ ఒకసారి చదివేమా లాస్ట్ భాగం. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు యేసుక్రీస్తు గారు ప్రత్యక్షమవుతున్నారు చూసారా? మీకు మెప్పును అప్పుడు మీకు మెప్పు, మహిమయు మహిమ, ఘనతయు కలుగుటకు ఘనత కలుగుటకు కారణం అండి. ఇవాళ ఇక్కడ ఉన్న ఘనతలు అన్నీ పోతాయండి. చెప్తున్నాడు కదండి ఆయన. ఎప్పుడు సంగతి చెప్తున్నాడండి? ఏంటి సంగతి చెప్పాడండి. ఇవాళ వాళ్ళు ఎవ్వరు లేరు. అది చెప్పిన పేర్లు జీవులు అందరూ చచ్చిపోయారు. ఇవాళ విక్టర్ ప్రభాకర్ అంటే విశాఖపట్నంలో తెలియనోడు ఎవడు లేడండి. ఇవాళకి మనం చెప్పిన పని అవుతుంది, మనంటే మర్యాద ఇస్తారు. కానీ ఈ ఘనతలు ఎంతవరకు అండి? ఈ భూమి మీద ఉన్నంతవరకే. ఈ ఘనత ఏంటండి? ఎవడు దొంగిలించలేడు, నిన్నెవడు దొంగిలించలేడు. నువ్వు ఎప్పటికీ అక్కడ ఘనంలో మహిమలోనే ఉంటావు. శోధన సహించుట ధన్యత. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించుట ధన్యత. చదువురా. శోధన సహించువాడు ధన్యుడు. శోధన ఎవడు సహిస్తాడో వాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై, అతడు శోధనకు నిలిచిన వాడై, ప్రభువు తన్ను ప్రేమించు వారికి, ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుతాడు. మళ్ళీ చదవండి. శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించడం అనేది ఏంటి? ధన్యత. ఏంటి? కొంతమందికి చిన్న కష్టం, అమ్మ చాలా బాధలు, అమ్మ ఏం బాధపడకమ్మా, మా బాధ మీకేటి తెలుసండి పాస్టర్ గారు. అమ్మ ఈ బాధలు అందరికీ ఉన్నాయమ్మా, అందరూ మా బాధ మీకు తెలియదండి పాస్టర్ గారు అండి. ఆవిడ బాధ ఆవిడికి చాలా ఎక్కువ, ఆవిడ బాధ ఆడికి ఎక్కువ. ఏంటి మీ పిల్లలతో మీరు మాట్లాడి చూడండి, ఆ చిన్నపిల్లలతో. ఆడికి ఐస్ క్రీమ్ కొన్నదండి బాధ ఎంత ఉంటుంది ఆడికి. ఆడికి ఏదో రిజర్వ్ బ్యాంక్ ఆడికి ఇవ్వనంటే ఫీల్ అవుతాడు అంతే. ఆడి బాధ ఆడిదంతే. ఎవడ బాధలు ఆడివే. చదవండి అది. శోధన సహించువాడు ధన్యుడు. ఏంటి నువ్వు శోధన సహిస్తున్నావా అంటే నిన్ను అందరూ మంచోళ్ళు అని చెప్పాలా? చాలా మంచి ఆవిడ అని చెప్తేనైనా నేను ఇష్టపడతావు? ఎవడ నేను శోధిస్తే ఇష్టపడతావా? నువ్వు చేసిన తప్పుని చెప్తే ఇష్టపడతావా? నేను చేసిన తప్పుని చెప్తే ఇష్టపడతావా? శోధన సహించిన వాడు ఎవడండి? ధన్యుడు. శోధనలు వస్తాయి రావా? ఎందుకు రావండి? సాతాను పని అది. శోధకుడాడు. నువ్వు బాగున్నదాన్ని పాడు చేయడమే వాడి పని. నువ్వు విశ్వాసంలో ఉన్నావు, నేను పాడు చేయడమే వాడి పని. ఆ విక్టర్ ప్రభాకర్ ఏం తప్పలేదు, ఇది పని వెళ్ళిపో అని చెప్తాడు. ఏంటి అమెరికా దేశం వెళ్ళానండి. ఓ రోజు మా యూత్ పాస్టర్ వచ్చాడు, అమెరికా చర్చ్ యూత్ పాస్టర్ ఇవాళ మధ్యాహ్నం యూత్ మీటింగ్లో మీరు మాట్లాడాలి 5 నిమిషాలు అన్నాడు. 5 నిమిషాలు అంట. బాబోయ్ 5 నిమిషాలు అని ఎక్కడరా యూత్ పలానా సినిమా హాల్ అని చెప్పాడండి. సినిమా హాల్లో యూత్ మీటింగ్ ఎట్రా అన్నాడు. ఇంటర్వెల్ అవుతుంది కదా, ఇంటర్వెల్లో మీరు 5 నిమిషాలు వాకింగ్ చెప్పాలి, మళ్ళీ సినిమా చూసుకుంటారండి. అమెరికాలో సినిమాలు ఎలాగ ఉంటాయంటేనండి, ఒక టికెట్ కొంటే 6-7 హాల్స్ ఉంటాయి అనమాట. నీకు ఇష్టం వచ్చిన సినిమా 10 నిమిషాలు ఈ సినిమా, 10 నిమిషాలు ఆ సినిమా, 10 నిమిషాలు ఆ సినిమా చూసుకోవాలి. నీ ఇష్టమే, ఒకే సినిమా చూడాలని ఏం లేదు. అలాగంటే అమెరికా సినిమా హాల్స్. మీరు వెళ్ళారా పాస్టర్ గారు అని? నేను వెళ్ళలేదు, చూసిందే చెప్తున్నా. అప్పుడు నేను అడిగి ఏం చెప్పాను తెలుసండి ఆ పాస్టర్ గారు దొరకే, ఒరే నేను ఇండియాలోనే సినిమాలకి వెళ్ళండిరా, మీ అమెరికాకి వచ్చి సినిమాలు అంటే యూత్ మీటింగ్లో యూత్కి ప్రసంగం చేయాలట. ఆడికి ఎప్పుడు అయిపోతాడు వీడు, మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయిపోతే సినిమా ఉంటుందా, మనం చెప్పేది వింటాడు ఆడు. అర్థమైందండి? అంటే ఏంటండి ఇక్కడ శోధన సహించువాడు ధన్యుడు. ఏంటి మీరు విదేశాలు ఎంతమంది వెళ్ళారు నాకు తెలియదు కానండి, అమెరికా వెళ్తేనండి అమెరికాలో శోధన అనేది 4 పాదాల మీద ఉంటుంది అనమాట.
అమెరికాలో వెళ్ళిన ఎవడైనా ట్రస్టెడ్ అయిపోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కారణం ఏంటంటే అన్నీ అందుబాటులో ఉంటాయి పాపం చేయడానికి. అమెరికా అనేది అటువంటి దేశం అది. అప్పుడు అక్కడ ఏం చేయాలంటే శోధన మనం ఏం చేయాలా? సహించాలి, శోధనని ఎదుర్కోవాలి. మన వాళ్ళలో కొట్టుకెళ్ళిపోదాం అనుకున్నాను, నీ పని అయిపోద్ది. అర్థమైందండి? అంటే శోధన అనేది నీ మీదకి ఎలాగొస్తుందో తెలియదండి. మనం అనుకుంటామండి అంటే దావీదు గారు ఊహించాడు ఏంటండి ఆ చూడటం వల్ల పాపంలో పడిపోతాడని. అంటే దావీదుకి ఒక మచ్చ కదా అది, ఆ మచ్చ కదా. ఏమంటాడంటే రాయబడ్డ నా ప్రియ కుమారుడైన దావీదు బేత్షెబా విషయంలో తప్ప ఎక్కడ తప్పు చేయలేదంటాడు. అంటే అది ఎంత మచ్చ వస్తారో ఆలోచించండి. అంటే నేను అందుకే ఎవరికైనా ఒక వార్నింగ్ ఇస్తూ చెప్తుంటాను అనమాట. వాళ్ళకి తెలియదు. వాళ్ళకి అంటే బుద్ధిహీనత కొద్ది ఉంటుంది, అహంకారం ఒకటి ఉంటుంది, మూర్ఖత ఒకటి ఉంటుంది. కానీ ఆ పాపం వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది ఉడికి కూడా తెలియదు. వాళ్ళకి ఏంటంటే శోధనని సహించాలి. శోధనలు రావని మాత్రం మీరు అనుకోకండి. సాతానుడు పని కట్టుకొని తీసుకొస్తాడు శోధన మీద. నువ్వు ఆడవాళ్ళ విషయంలో బలహీనంగా ఉంటే అందమైన ఆడమనిషిని మీ ఇంటికి తీసుకొస్తాడు. మగవాళ్ళ విషయంలో బలహీనమైతే అందమైన మగవాడిని మీ ఇంటికి తీసుకొస్తాడు. తిండి విషయంలో బలహీనం అనుకోండి, చక్కగా చేపలు రొయ్యలు ఏపి మరి తీసుకొస్తాడు. నీకు కొలెస్ట్రాల్ పెరిగిపోయి నువ్వు చచ్చిపోవాలని, నువ్వు బాగుపడాలని కాదు. అండి నాకు ఎంత ఆహారం ఉన్నా సరే నా సైన్స్లో రాశానండి, నీకు ఎంత ఆహారం ఉంది అది ఎంత కావాలో అంతే తిను. శోధన ఏం చేయాలండి? సహించాలి. శోధన రాదని ఎవడని అన్నాడు అనుకోండి, అబద్ధం రాసుకోండి పక్కన. శోధన అనేది కంపల్సరీగా ఒక మనిషికి వస్తుంది. అంటే శోధన అంటే రకరకాలుగా ఉంటుంది. శోధన అంటే తాగిడు ఒకటే శోధన అని, ఆడవాళ్ళే శోధన, మగవాళ్ళకి అనేక రకాలైన శోధన. అహంకారం, గర్వము, ఇతరుల్ని మనం శపించడం, ఇతరుల్ని తృణీకరించడం, రకరకాలు ఉంటాయి శోధన. శోధన సహించేవాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచినవాడు. అతడు శోధనకి ఎప్పుడైతే నిలబడ్డాడో ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందాడు. అండ్ ఒకసారి ఆలోచించండి, నేను ఆ వేళ కానీ ఆ పాపంలో పడిపోయింటే నేను అమెరికాలో సెటిల్ అయిపోయి నా ఇష్టానుసారంగా జీవితం. నేను అనేక రకాలైనండి. ఎవ్రీ ఇయర్ అమెరికాకి వెళ్ళినప్పుడల్లా ఒక శోధన వస్తూనే ఉంటుందండి. శోధనలు అమెరికాలో వస్తే ఇండియాలో రావనుకోకండి, ఇండియాలో కూడా వస్తాయి. శోధన అనేది కంపల్సరీ. దాన్ని సహించడం వల్ల ఏంటంటున్నాడండి? వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు నీకు వాగ్దానం చేసేది చూస్తారా, ఆ జీవ కిరీటం పొందుతారు. ఎన్నోసారి ఆలోచించండి, నిత్య నరకంలో పోయాం అనుకోండి, అక్కడ ఏంటంటే అగ్ని ఆరదు దేనికి పోయావండి? కేవలం నీకున్న స్వల్పమైన ఆశలు, ధనాశ లేకపోతే శరీరాశ, స్వల్ప ఆశలు బట్టి నిత్య నరకానికి పోతాడు. అండి యోధ నరకంలో నేను బాధపడుతున్నాడటండి. అటు ఇటు తిరుగుతూ నాకు 30 వెండి వద్దు, నాకు 30 వెండి వద్దు అంటున్నాడట. కానీ అటు శోధన జయించలేకపోయాడు. 30 వెండి ఎవడికి కావాలండి? ఏమండి నాకు మార్నమెంట్ మిషన్ అని డాబాగార్డెన్ ఏరియాలో ఉంటాను. 2000 సంవత్సరాల నుండి నేను అమెరికాలో మార్నమెంట్ డైరెక్టర్స్ అని పిలిచి నువ్వు ఇండియాకి డైరెక్టర్గా పనిచేయమని అడిగారు. నా ఎడ్యుకేషను, నా టాలెంట్స్ అన్నీ చూసి. ఎప్పుడంటే 2000 సంవత్సరాలు, ఇప్పుడు 26 సంవత్సరాలకి నాకు 50 లక్షలు జీతం ఇస్తానన్నారండి. నేను డైరెక్టర్స్ అందరికీ చెప్పినారే మార్మన్స్ పొందనరా, యేసుప్రభుని నమ్ముకుంటారా, నరకాన్ని పోతారా మీరు అందరూ అని చెప్పాను. కారణం ఏంటంటే మార్నమెంట్ అనేది ఏంటంటే బైబిల్ అంత 2 బుక్స్ ఉంటాయి. మార్నమెంట్స్ ఎవరైనా వచ్చి జాగ్రత్తగా ఉండాలి, మన ఇళ్ళకి వస్తుంటారు. ఒక బుక్ బైబిల్ ఉంటుంది, ఒకటే మార్నమెంట్ బుక్ ఉంటుంది. అంటే ప్రేతాత్మలు, పేతురు ప్రేతాత్మ, అపోజిట్ పోల్ ప్రేతాత్మల బోధలు ఉంటాయి. అందులో చాలా కేర్ఫుల్గా ఉండాలి. నన్ను అనేక రకాలుగా సాతానుడు శోధించాడు. ఆర్థిక పరంగా శోధించాడు, సంస్థల పరంగా శోధించాడు. ఏమండి ఇవాళ నాకంటే వెనకాతలు వచ్చిన వాళ్ళు, అడ్రస్లు లేని వాళ్ళు ఇవాళ పెద్ద పెద్ద మెగా చర్చిలు పెట్టి రన్ చేస్తున్నారండి. నేను వాళ్ళు చూసేమో అసూయ కూడా పడినాను. ఎందుకు పడినంటే నేను పరలోక రాజ్యంలో చాలా ధనవంతుడండి. ఐఎమ్ వెరీ రిచ్ మ్యాన్ ఇన్ ద హెవెన్. అంటే నాకున్న స్థైర్యం ఎవరికి ఉందండి? నాకు ఇవాళ ప్రపంచంలో జరుగుతున్న రాజకీయ నాయకులు చూసినట్టు నరకాన్ని పోతారా మీరు అందరూ కూడా యేసుప్రభు నమ్ముకుంటారా అంటే నాకు ఎంత కాన్ఫిడెన్స్ అంటే నేను దేవుని రాజ్యానికి వెళ్తాను నమ్మకం. దేవుడు నన్ను బలా నమ్మకమైన మంచి దాసుడు అంటే నమ్మకం. పరలోక రాజ్యంలో నాకు నివాసాలు ఉన్నాయి, పరలోక రాజ్యం నాకు ఆస్తి ఉంది. అది నా భార్యకు ఉందా లేదా ఆవిడ ఇష్టం. అది ఆవిడ అక్కడ డిసైడ్ చేసుకోవాలి. ఎవరైనా ఎక్కడే డిసైడ్ చేసుకోవాలి. నువ్వు ఏది విత్తితేవో అదే కోస్తావు. తర్వాత అండి శోధన ద్వారా సువర్ణం అవ్వాలి, శోధన ద్వారా బంగారంలాగా అయిపోతావటండి. యోబు 23:10
నేను నడుచు మార్గం ఆయనకు తెలియను. నేను నడిచే మార్గాలు దేవుడికి తెలుసు. ఆయన నన్ను శోధించిన తర్వాత ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. సువర్ణం పేరు మారిపోయింది అనమాట. యోబు గారి పేరుని మారిపోయి సువర్ణరాజు అయిపోయాడు అనమాట. అంటే విక్టర్ ప్రభాకర్ పేరు మారిపోయి ఏమైపోతాడండి? సువర్ణరాజు అయిపోతాడు. సువర్ణం బంగారంలాగా అయిపోతాడు. మళ్ళీ చదువు అది. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తర్వాత ఏంటి ఈ మార్గాలు మన దినాన్ని నేను ఒక వాయిస్ చేంజ్ పెట్టాను. నీ నడతలు నీ పడకను దేవుడు చూస్తాడు, దానిని బట్టి నీకు నిశ్చయంగా ప్రతిఫలం ఇస్తాడు. అవి మంచివైనా చెడ్డవైనా అని పెట్టాను. ఏంటి ఏంటంటాడండి? నా నడతలు నీవు తెలియను. అంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఏ సందులోకి దూరుతున్నావో, ఏం కార్యక్రమాలు చేస్తున్నావో మనుషులకు తెలియదు. దేవుడికి తెలుసా తెలీదా? అంటే నేను చక్కగా మీ ఎదురుగా వచ్చే భక్తుల్లో మాట్లాడేది నా అసలు బ్రతికేటో దేవుడికి తెలుస్తుందో తెలియదండి. దేవుడు మొత్తేస్తాడండి. మీరే హాస్పిటల్ తిరుగుతున్నా అనుకున్నారు, నేను పెద్ద హాస్పిటల్లో పెట్టేస్తాడు దేవుడు తీసుకెళ్ళి. ఎవడైనా వేషధారులుగా జీవిస్తానండి శిక్ష 10 వంతులుగా ఉంటుంది, 100 వంతులుగా ఉంటుంది శిక్ష. చెప్తున్నాడు ఏంటమ్మా? నా మార్గంలో చూస్తున్నాడు ఆయన. ఆయన నన్ను శోధించిన తర్వాత ఆయన శోధించాడు కదా, యోబుని శోధించాడు కదా. శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడు. అదేంటి మన కొంతమంది మాట్లాడినాడు ఏంటి? అమ్మాయి బంగారం అండి అంటాం కదా, అబ్బాయి బంగారం అండి అంటాం కదా. అంటే మన చర్చిలో కుర్రోడికి వాళ్ళు ఏమి ఆ కుర్రోడి గురించి ఏమి ఎంక్వైరీలు చేయలేదు. జస్ట్ నన్ను అడిగారు. అంటే వాళ్ళు నా బంధువులు, సమీప బంధువులు. ఏం చేద్దాం అంటే నేను చెప్పి కళ్ళు మూసుకొని అమ్మాయిని ఇచ్చేయండి, ఆడు బంగారం రా అని చెప్పి కళ్ళు మూసుకొని ఇచ్చిమని చెప్పాను అంతే. పిల్లలు వాళ్ళ పెళ్ళిలోనే చెప్పారండి. విక్టర్ ప్రభాకర్ గారు చెప్పిన మాటను బట్టి ఈ అమ్మాయిని మీకు ఇచ్చామని చెప్పారు. ఏంటంటే బంగారం అండి. మన పిల్లలు ఉంటారు ఇక్కడ చాలామంది. ఈ పాప ఉంటుందండి, వస్తుంది నిలువు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుందండి. దాని ప్రేమ చూస్తే నేను మురిసిపోతుంది దాన్ని ప్రార్థన చేసి. ఎంతమంది ఆడవాళ్ళు నిలువు మోకాళ్ళు మీద చేస్తారండి? నిలువు మోకాళ్ళు మీద ప్రార్థన. ఆడపిల్ల పిల్లల తల్లి మళ్ళీ ఏంటి ఇవాళ అమ్మ నేను నిలబడలేను, కూర్చోలేను, వీళ్ళని కదా మనం కుర్చీలు పెట్టుకొని వెళ్ళాలి. వీళ్ళు మోసుకెళ్ళడమే మనకి సగం నష్టం. అలాంటి వాళ్ళు కుర్చీలు పట్టుకొని అమెరికా దేశంలో కుర్చీలు ఉంటాయి సార్. ఆవిడ కూర్చొని పట్టుకొని పోతాడు, వీళ్ళకి ఈపేసి కుర్చేసి కూర్చుడిపోతారు. అర్థమైందండి? నిలువు మోకాళ్ళ మీద ఎంతమంది ప్రార్థన చేస్తున్నారండి? నా ఆరోగ్యానికి రహస్యం ఏంటి తెలుసండి? నిలువు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాను. గంటన్నర నిలువు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాను. ఎక్కడ ప్రభాకర్ దేవుడు కాదు కదండి. మీకు ఏ రోగాలు నాకు ఆ రోగాలు ఉంటాయి, మీకే ఇబ్బంది ఉంటుంది, నాకు అదే ఇబ్బంది ఉంటుంది. ఇవన్నీ ఎక్కడ చేస్తున్నాడు? దేవునిలో చేసి. అప్పుడు ఏమన్నాడు దేవుడు? నిన్ను సువర్ణం వలె నీ పేరు మార్చాడు, సువర్ణ. నీ పేరు మార్చేశాడు సువర్ణ అని. నన్ను అయితే సువర్ణరాజు అని మార్చేశాడు అంతే. బంగారం అని మార్చేశాడు. యేసు ద్వారా స్థిర విశ్వాసం. ఈ విశ్వాసం ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా వస్తుందండి. హెబ్రీ 4:14. హెబ్రీ 4:14. ఆకాశ మండలము గుండా వెళ్ళిన ఆకాశమండలం గుండగా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు, యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకొనిన దానిని మనం ఏది ఒప్పుకున్నది గట్టిగా పట్టుకోవాలండి. దేవుడు నేను ఒక పని పిలిచాడండి, సువార్తకి రావాలని పని పిలిచాడండి. లేకపోతే నేను వంటలు ఉండని పని పిలిచాడండి. లేకపోతే నేను బైబిల్ చదువుని పని పిలిచాడండి. ఎవరో విక్టర్ ప్రభాకర్ బోధలు చేయరని పిలిచాడండి. అప్పుడు ఏం చేయాలి? దాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. అలా దొంగ అట్లా ఆడుతున్నాను అనుకోండి, సువార్తికురాలుగా ఏంటి అలా దొంగ అట్లా ఆడుతున్నాను అనుకోండి, ఫాస్ట్గా అయిపోయింది పని. అండ్ ఒక ఆయన మ్యూజిక్ డైరెక్టర్ చెప్తున్నాడు, ఎక్కడికో పాటలు పాడడానికి వెళ్ళారట. అందులో ఆ వ్యాన్లో ఫాస్ట్ గారు కూడా ఉన్నారట. కరెక్ట్గా ఒక వైన్ షాప్ రాగానే స్టాప్ అనేటట్టు అంతే. అందుకని వీళ్ళందరూ ఫాస్ట్ గారికి చూస్తున్నారట. ఫాస్ట్ గారు చక్కగా వెళ్ళి చక్కగా బ్రాందీ ఏదో కొనుక్కొని వచ్చి వాళ్ళందరికీ చెప్తున్నాడట, వాహనానికి ఇంధనం ఎంత ముఖ్యమో ఫాస్ట్కి ఇది కూడా అంతే ముఖ్యం అన్నాడటండి. వీళ్ళందరూ ఆయన చూసి బాధపడ్డారట. ఏంటి చూడండి, ఈ తాగుబోతు ఫాస్టులు పెళ్ళిళ్ళు చేశారనుకోండి వాళ్ళకి ఆశీర్వాదం ఉండదు. కొన్ని అయితే విడాకులు కూడా అయిపోతుంటాయి. పెళ్ళిళ్ళు ఎవడబెడతాడు? పెళ్ళిళ్ళు చేయించుకోకండి. అండ్ అర్థమైందండి? 1000 రూపాయలు తీసుకుంటాడు సాకరకం రిజిస్టర్ అని. పెళ్ళిళ్ళు ఎవడబెడతాడు? చేయించుకోకండి. అలాగే ఏ గుడికి పెడితే గుడికి వెళ్ళకండి. సరైన వాక్యం కూడా చెప్పరు. అర్థమైందామా? ఏటైందామా? అక్కడ గట్టిగా పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలండి గట్టిగా? అంటే ఎంత గట్టిగా పట్టుకోవాలి? యాకోబులా పట్టుకోవాలి. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు
నిన్ను నేను విడువను దేవా. నేను అలా పట్టుకుంటానండి యేసుప్రభుని. కుదరదు యేసుప్రభు గారికి నా దగ్గర. నన్ను వదిలించుకోవడం యేసుప్రభు గారికి అవ్వదండి. నేను యేసుప్రభు గారికి ఎంత ఇది ఇచ్చాను తెలుసండి. ప్రభువా మీరు నన్ను ఆశీర్వదించకపోయినా మీ సేవ చేస్తాను. ప్రభువా మీరు డబ్బులు ఇవ్వకపోయినా మీ సేవ చేస్తాను. ఒరే విక్టర్ ప్రభాకర్ నువ్వు నా సేవ చేయొద్దన్నా మీ సేవ చేస్తాను. అప్పుడు ఆయన ఏమనుకుంటాడండి, వీడిని వదిలించుకోవడానికి కాదు. కొంతమంది అలాగే వదిలించుకోవడానికి మనం అనేక రకాలు ఆలోచించేది. వాళ్ళు వదలరు, మనం ఎదురుగానే ఉంటాం. ఈ పాట పాడుతుంటారు ఏంటంటే నిన్ను నేను విడువను దేవా. డిసైడ్ అయిపోతారు అనమాట. అదే దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకునేది అదే. దేవుడు ఏం చేయమంటున్నాడండి, గట్టిగా పట్టుకోవాలి. తర్వాత అండి క్రీస్తు శ్రమలలో పాలివారు. ఆశీర్వాదాలు అనేవి ఇవన్నీ ఏంటంటే హ్యాపీ కాదు, లైఫ్ కాదు అండి. ఇంగ్లీష్లో ఒక సైయింగ్ ఉంటుంది, లైఫ్ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. జీవితం అంటే గులాబీలు పాన్పు కాదు. అంటే కొత్త పెళ్ళిళ్ళు అయిన పిల్లలు, ఆడపిల్లతో వీళ్ళు మాట్లాడాలి, ఇన్ని కష్టాలు ఉంటాయంటే పెళ్ళి చేసుకోకపోతుందండి పాస్టర్ గారు అంటారు. ఆడితో లాక్కోలేక పీక్కోలేక ముసలైపోయాక మారుమనిసి పొందుతాడు. ఆడి తాగి చేసిన డ్యాన్సులు, వాడు మనం పరిగెత్తించిన పరుగులు, అవన్నీ మన కళ్ళ ముందు ఉంటాయి కదండి. ఉంటాయి ఉండవా? ఉంటాయి. అందుకేటండి క్రీస్తు శ్రమలలో పాలివారండి. 1 పేతురు 4:12-13 వచనాలు. ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను కూర్చి. ఎలాంటి శ్రమలు అండి? అగ్ని లాంటి శ్రమలు, మామూలు శ్రమలు కాదు. మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడదు. ఏదో అయిపోతుంది నాకు, దానికి శ్రమలు వస్తాయని నాకు కదా అనుకోవద్దు. క్రీస్తు మహిమ బయలుపరిచినప్పుడు మీరు మహానందంతో సంతోషించి నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలువారై ఉన్నంతగా సంతోషించండి. అండి నాకు కలిగిన శ్రమలు అండి నేను చెప్తానండి, నా శత్రువు కూడా అలా శ్రమలు రాకూడదండి. వాళ్ళు లేరండి, వాళ్ళు నాతో ఇలాంటి మాట్లాడిన వాళ్ళు, నాకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు లేరండి. తీసాడు దేవుడు అండి. అంటే మొన్న బిషప్ గారు చెప్తే నాకు ఇవన్నీ జ్ఞాపకం వచ్చి ఒకసారి. మీరు దేవుళ్ళో ఉంటేనండి, దేవుడు మీకు ఒక వాగ్దానం చెప్పాడండి. ఏంటంటే మీకు వ్యతిరేకంగా నిరూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు, మీరే నిలబడతారు చివరి వరకు. విశ్వాసం ద్వారా పరిపూర్ణత, ఫుల్ఫిల్మెంట్ అనమాట. విశ్వాసం ద్వారా పరిపూర్ణత వస్తుంది. యాకోబు 1:2-3-4 వచనాలు. యాకోబు 1:2-3-4 వచనాలు. నా సహోదరులారా అంటే సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష, మీ విశ్వాసానికి పరీక్ష వస్తుంది చూసారా, ఓర్పును పుట్టించునని ఆ పరీక్ష ఏం చేస్తుందండి? ఓర్పును పుట్టింది. అంటే కొన్నిసార్లు చూడండి, ఎంతకాలం నేను ఈ బాధలు పడాలి, ఎంతకాలం ఈ శ్రమలు పడాలి, ఎంతకాలం ఆర్థిక ఇబ్బంది, ఎంతకాలం ఈ రోగాలు, మనకి ఏంటో బాధ కలుగుతుంటుంది. నాకే వస్తున్నాయి ఇవన్నీ అనిపిస్తుంటుందండి. అప్పుడు ఏమంటున్నాడండి చదువా, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది గొప్ప భాగ్యం ఎంచుకోండి. మీరు సంపూర్ణులు అనునాంగులు, ఏ విషయంలోనైనా కొదులేని వారు ఇంటున్నట్లు ఓర్పు చేత మన క్రియలు కొనసాగించాలండి. ఏంటి దేవుడు నాకు ఇవాళ దండిగా ఇచ్చాడండి. ఇవాళ దేవుడు దండిగా ఇచ్చాడు. ఎంత ఓర్పు అంటేనండి, మనం ప్రేమించే వాళ్ళే కోతి వేషాలు వేస్తుంటారు, మనం ప్రేమించే వాళ్ళే మనం చెడ్డగా మాట్లాడుతుంటారు, మనం ప్రేమించే వాళ్ళే అని ఇష్టానుసారం పోతుంది. ఎవరు ఉండరండి మనతో, నీతో ఊడు ఉండడండి. మీరు ఒకటే మనసులో పెట్టుకుని ఉండాలి అందరూ. ఏ సహోదరుడు నువ్వు నమ్మదగిన వాడు కాడు. అండి సంసోనికి చెప్పినప్పుడు ఏం చెప్పాడంటే, నీ ఒడిలో పడుకున్న దాని దగ్గర నువ్వు నోరు కాసుకో అంటాడు. అంటే భర్త భార్యను నమ్మలేని పరిస్థితులు, భార్య భర్త నమ్మలేని పరిస్థితులు. ఫైనల్గా ఏంటంటే నువ్వు ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా నిలిపోతావు. ఇవన్నీ ఏమి నీతో రావండి. ఆ తీర్పు సంహాసనం ముందు నువ్వు ఒంటరిగా నిలబడతాను, నేను ఒంటరిగా నిలబడతాను. కనుక ఏం చేయమంటండి, ఓర్పు తన క్రియలను కొనసాగింపనివ్వండి. ఓర్చుకోవాలి. నేనైతే చాలా సహిస్తానండి. అంటే నాకెవడు శత్రువులు లేరండి. నాకు కీడు చేసిన కూడా వెళ్ళి పలకరిస్తాను. వాళ్ళకి కూడా అర్థం, పాస్టర్ గారు వాళ్ళు ఎలా పలకరిస్తున్నాడు అనుకుంటా. తర్వాత అండి ఇంపార్టెంట్ అండి, యేసు వైపు చూస్తూ విశ్వాస పరుగు. హెబ్రీ 12:1-2 వచనాలు. హెబ్రీ 12:1-2. ఇంత గొప్ప సాక్షి సమూహము అంటే 11వ అధ్యాయంలో పౌలు గారు ఏంటంటే ఆ విశ్వాసుల పట్టిక అంతా రాస్తాడు. ఎన్ని కష్టాలు పడ్డారో అబ్రహాము గురించి విశ్వాసం రాస్తూ
కంక్లూజన్లో చెప్తున్నాడు చదవమా. ఇంత గొప్ప సాక్షి సమూహము అంటే నువ్వు ఒక్కడమే శ్రమలు పడిపోవట్లేదు, నువ్వు ఒక్కదానివే పడిపోవట్లేదు, మన పితరులందరూ పడ్డారు ఈ శ్రమలు. సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి అంటే అంతమంది శ్రమలు పడ్డారు, నీకంటే ముందు నాకంటే. నువ్వు ఒక్కడే పడిపోవట్లేదు శ్రమలు. మనము కూడా ప్రతి భారమును మనం ఏం చేయాలట? ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టి పాపమును ఇది చాలా డేంజర్ అండి. సులువుగా చిక్కులు పెట్టంటే నువ్వు అంతవరకు నీకు తెలియదు, ఈ పాపంలో పడిపోతాను నీకు తెలియదు, ఇదే నీ జీవితాన్ని నాశనం చేస్తుందని కూడా తెలియదు. ఏంటి ఆ ఫోన్లో చెప్తారు ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. ఏంటి ఒక్క దోషమును బట్టి నిత్య నాశనమునకు పోయిన వారు కలరు అంటాడు. అంటే చాలామంది అంతవరకు భక్తిగా ఉంటారండి, భక్తిగా ఉంటే ఆ చిన్న సాధనలో పడి జీవితం సర్వనాశనం అయిపోతుందండి. అదే చెప్తున్నాడు చదవమా. సులువుగా చిక్కులు పెట్టి పాపమును సాతానుడు ఏంటంటే నీకు సులువుగా చిక్కులు పెడతాడు. విశ్వాసమునకు కర్తయు విశ్వాసమునకు కర్త అంటే ఫౌండర్, విశ్వాసం ఎవరు? ఆయనే కర్త. దానిని కొనసాగించువాడు ఆ విశ్వాసం కొనసాగించేవాడు కూడా దేవుడే. యేసు వైపు చూచి ఆ యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో మన ఎదుట ఉన్న పందెం ఏంటంటే డబ్బులు సంపాదించడం, మేళ సంపాదించడం కాదు, విశ్వాస పందెంలో ఓపికతో పరిగెత్తుదాము, ఓపికతో పరిగెడదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానమును నిర్లక్ష్యం అవమానం అనేది లెక్క చేయలేదు ఆయన. సిలువను సహించి ఏంటంటే సిలువ అంటేనండి విలువ లేనిది అనమాట. రోమా ప్రభుత్వంలో విలువ లేని శిక్ష ఏంటంటే సిలువ. కానీ యేసయ్య సిలువకి ఎక్కని సిలువకి ఏమొచ్చిందండి? విలువ వచ్చేసింది. అక్కడ వచ్చినాడు చదవమా. సిలువను సహించి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వన ఆశీనుడు అన్నాడు. ఏంటి ఇక్కడ ఆలోచన చేయండి. మీరు ఎంతమంది పరలోక రాజ్యం వస్తారో నాకు తెలియదండి. నేను మాత్రం నిశ్చయముగా మరి నిశ్చయంగా వెళ్తానండి. ఏమండి ఈ భూమి మీదే నేను అమెరికా దేశంలో సైన్ చెప్తున్నాను. అమెరికా దేశంలో మీరు విక్టర్ ప్రభాకర్ అని చూడాలంటే ఏ చేసినా స్టేజ్ మీద ఉంటానండి, స్టేజ్ మీద ఉంటాను. ఇండియాలో నాతో టీం వస్తుంటారు, ఎక్కడికి వెళ్ళినా సరే నేను స్టేజ్ మీద ఘనత ఉంటుంది నాకు. ఎక్కడికి వెళ్ళినా సరే అయ్యగారు అని అంటారు, ఎంతో మర్యాద ఇస్తారు. ఇవన్నీ ఏంటండి? అస్థిరమైన ఘనతలు, ఇవి అస్థిరమైన మహిమలు. అదేంటండి? శాశ్వతమైన మహిమ. అది ఎవడు దొంగిలించినట్టు ఈ మహిమను అక్కడ. నువ్వు అక్కడ ఒక రాణిలాగా ఉంటావు, ఒక గొప్పదానిగా గొప్పవాడిగా ఉంటాడు. ఎంత గొప్ప ఆధిక్యత ఒకసారి ఆలోచించేయండి. మనం ఆ శాశ్వతమైన వాటి గురించి ఆలోచన మానేసి ఈ అశాశ్వతమైన వాటి గురించి పరుగులెడుతున్నామండి ఇవాళ. అందుకే అంటాడు పౌలు ఒక దగ్గర రాస్తూ, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనవో వాటిని అపేక్షించండి అంటాడు. లాస్ట్కి వెళ్ళిపోతున్నాండి. విశ్వాసము దేవుని వరము. ఎఫెసీ 2:8 మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. విశ్వాసము, కృప, కనికరము, ఈ రెండిటి వల్ల రక్షింపడం. ఒకటేంటండి విశ్వాసం. ఎవరిని నమ్మాలి? అత్తగారిని, అమ్మగారిని, పాస్టర్ గారిని, ఎమ్మెల్యేలని, ఎంపీలని, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ కాదు. ఎవరు నమ్మాలండి? దేవుడు నమ్మాలి. విశ్వాసము. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి. కృప అంటే ఏంటండి? కనికరం అండి. ఒక మాటలో చెప్పాలంటే డైరెక్ట్ భిక్ష అనమాట. దేవుడు ఒక భిక్ష ఇస్తాడు మనకి. ఈ విశ్వాసము, కృపచే తప్ప మన యోగ్యతలు బట్టి, మన మంచి ప్రవర్తనని బట్టి, మంచి జీవితాలు బట్టి మనం రక్షింపడలేదండి. ఇవాళ తెలియకండి చాలామంది వాడికి మెగా చర్చ్ రాగానే అహంకారం వెళ్ళిపోతుంది. కళ్ళు నెత్తి మీద పోతున్నాడు. వాడికి ఉన్నత స్థితి రాగానే పాత స్థితి మర్చిపోతున్నాడు వాడు. అంటే దావీదు గారు చక్రవర్తి అండి, ఈజ్ నాట్ ఎ కింగ్, రాజు కాదే, చక్రవర్తి. ఆయన కింద రాజులు ఉన్నారు. ఆ స్థితిలో దేవుడు వెళ్ళాడు. నా ప్రియ కుమారుడు అయిన దావీదు అని మురిసిపోయాడు. దావీదు మురిసిపోయాడు. రెండో మాట ఏంటన్నాడండి? గొర్రెల దొడ్డులో నుంచి నేను ఏర్పాటు చేసుకున్నాను. ఏమండి మనకి ఎవడని గతం జ్ఞాపకం చేసి ఇష్టపడతామండి? ఇష్టపడతాం. దేవుడు గతాన్ని జ్ఞాపకం చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే దారి తప్పావో గతాన్ని జ్ఞాపకం చేస్తాడు అంటున్నాడు కదా. సౌలు ఏమన్నాడండి? దేవుడు నీ దృష్టికి నువ్వు అల్పుడిగా ఉన్నప్పుడు నేను రాజుని చేశాను రా అన్నాడండి. యు షుడ్ బి వెరీ కేర్ఫుల్. చదవం అది మళ్ళీ. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే విశ్వాసము, కృప రెండిటి పట్టే రక్షింపడరు తప్ప మీరు పరిశుద్ధులు, పవిత్రుడు కాదండి. మీరు అందరూ పాపము చేసి
దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మళ్ళీ చదువు అది. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపడ్డారు. ఇది మీ వలన కలిగినది ఇది మీ వలన నా వలన కలిగింది కాదు, దేవుని వరమే. దేవుడు ఒక వరం ఇచ్చాడండి. అండి దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆలోచించేయండి అండి. ఆదాము అవ్వల్ని ఆ ఏదైనా వాడిని తగిలించాడు పైకి. కారణాలు ఉన్నాయి. తగిలియడానికి మెయిన్ కారణం ఏంటంటే జీవవృక్ష ఫలాలు తింటారని పైకి దోస్తాడు, అంతే తప్ప కక్ష కార్యక్రమం ఏం కాదు. ఆ జీవవృక్ష ఫలాలు ఒకవేళ తిన్నారనుకోండి, వాళ్ళు ఎవర్ గ్రీన్ ఎప్పటికీ పాపులుగానే ఉంటారు. త్రోయబడిన దేవదూతలకి రక్షణ ఎందుకు లేదంటే వాళ్ళకి మరణం లేదు. అట్లకి మనకెందుకు రక్షణ ఉందంటే మనకు మరణం ఉంది కాబట్టి, లేదా మనకే రక్షణ ఉండదు. ఒకవేళ ఆదామవులు ఆవేళ జీవవృక్ష ఫలాలు తినేశారనుకోండి, వాళ్ళు కూడా లూసిఫర్లాగా ఆ దురాత్మలకు ఎప్పటికీ పాపులుగానే ఉంటారు. ఏమంటే ఒకసారి ఆలోచించేయండి, మనుషులు చేసిన పాపానికి దేవుడు ఏం చేశాడండి? శరీరం దాల్చుకొని నీ గురించి నా గురించి శిలువ మరణం ఉంది, మనకి రక్షణ ఇచ్చాడు ఉచితంగా, ఫ్రీ అండి. మళ్ళీ చదవమా మాట. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షణ అంటే ఆ పాట చూడుము ఈ క్షణమే అనే పాట ఉంటుందండి. సిలువలో వేలాడుచున్న ఆ ప్రభువుని చూడు, ఆ ప్రేమకు నువ్వేమిస్తావు? నీ గురించి ఎవడైనా చచ్చిపోవడానికి ఇష్టపడతాడండి? అండి నీకు నిజ స్నేహితులు నిజమైన వాళ్ళు ఎప్పుడు తెలుసా? నువ్వు కష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు తెలుస్తుందండి. నాకు ఎవడో సహాయం చేయడు అనుకున్నాడు ఉన్నవాడే నిజమైన స్నేహితుడు. ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ వెన్ వి ఆర్ ఇన్ ద నీడ్ అంటే, మనం ఎప్పుడైతే కష్టాలు ఉన్నా ఆదుకుని వాడే నిజమైన స్నేహితుడు. ఇవన్నీ లోకానుసారమైనవి. కానీ నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు, నీవే స్థితిలో ఉన్నా సరే నిన్ను ప్రేమించే దేవుడు. ఒకసారి ఆలోచించండి. అబ్రహాం గారు ఉన్నారండి. అబ్రహాం గారు ఎవరండి? విశ్వాసులకు తండ్రి. నాకు అనిపిస్తుందండి పరలోక రాజ్యాలు వీళ్ళందరితో నాకు మాట్లాడాలనిపిస్తుందండి. అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి ఎలాగయ్యాడండి? దేవుడు చెప్పిన మాట విన్నాడా? ఏండి భార్య పంపిస్తే హాగర్కి పిల్లలుగా అంటాడు ఆయన. వాళ్ళే ఇవాళ ముస్లిమ్స్ అందరూ కూడా ప్రపంచానికి అలజడి తెచ్చేవాళ్ళు వాళ్ళే. దానికి కారకుడు అబ్రహాం. అసలు దేవుడు అబ్రహాంని ఏం చేయాలి? ఇస్రాయేల్. మరి అబ్రహాం నీ పని అయిపోయింది వెళ్ళిపోరాను, కానీ అనలేదండి దేవుడు. అజ్ఞానం నుంచి, అంధకారం నుంచి, శారీరేచ్ఛల నుండి, భోగాల నుంచి పైకి రండి, ప్లీజ్ కమ్అవుట్. ఒక క్షణికమైన వాటి గురించి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. నేను ఎవడని నీకు 10 కోట్లు ఇస్తాను యేసుప్రభు నువ్వు వదిలిమంటే వదిలేస్తావా నువ్వు? అండ్ నాకు 1,00,00,000 కోట్లు ఇచ్చాను నేను యేసుప్రభుని వదలనండి. నాకు యేసు ఉంటే చాలు, అంతే. ఏ సమయమైనా ఏ స్థితికైనా యేసు ఉంటే నాకు చాలు. ఇటువంటి వాళ్ళందరితో దేవుడు మాట్లాడాడండి. నీకు విశ్వాసం ఉందా? ఫస్ట్ క్వశ్చన్. రెండోది ఏంటంటే నీ విశ్వాసాన్ని నువ్వు పరీక్ష చేసుకో. నీ విశ్వాసాన్ని దేవుడు కూడా పరీక్ష చేస్తాడు. నువ్వు పరీక్ష చేసుకోకపోయినా పర్లేదు, కానీ దేవుడు పరీక్ష చేసేటప్పుడు కానీ నువ్వు నిలబడకపోతే, అక్కడ చక్కని మాట వచ్చిందండి ఆ స్క్రీన్ మీద, గోడ మీద ఏమొచ్చింది? మినీ టెకెల్ ఎఫారస్. నీవు త్రాసులో తక్కువగా తోర్చబడ్డావు కాబట్టి దేవుడు నిన్ను తీసివేస్తున్నాడు. అహంకారాలు పక్కన పెడదా, గర్వాలు పక్కన పెడదా, స్వనీతి పక్కన పెడదా. నేను ఎంత వాడిని ఎంతదాన్ని అనుకోవాల్సిన పని లేదండి. నువ్వు ఎవడమైనా సరే, నేను ఎవరైనా సరే అంటున్నాడు, కృప చేతనే మీరు రక్షింపడ్డారు అంటున్నాడు. దేవుని భిక్షది కనుక మనం దేవుడి దగ్గర తగ్గించుకొని ఎక్కడున్నా విశ్వాసంలో ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఇవాళ ఇంట్లో జరుగుతున్న సంగతులు ఏంటి? ఎందుకు మీరు రోగ పీడితులే ఉన్నారు? ఎందుకు మీ కుటుంబ సమస్యల్లో ఉంది? విశ్వాసం ఎక్కడుంది మీది? దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడని, తను వెదకు వారికి ఫలం ఇస్తాడని నమ్మాలి కదా. నమ్ముతున్నావా మనం నిజంగా? ఎస్, నా దేవుడు నన్ను రక్షిస్తాడండి, నాకు ఈ వైద్యులతో పని లేదు, నా దేవుడు నన్ను రక్షిస్తాడు, ఈ ఆర్థిక ఇబ్బందులతో నా పని లేదు, దేవుడు నాకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుని ఎవరు మట్టుకోవాలి. మహాపురుషుడు తండ్రి యేసయ్య కృపమేడా, ఇవాళ నాతో మాట్లాడారా, మాతో మాట్లాడారయ్యా. మీ యందు విశ్వాసము కలిగి మా విశ్వాస జీవితంలో ముందుకు సాగు కృప మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.